హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎగ్ కర్రీ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను, చూడండి. ముందుగా కావాల్సిన మసాలా దినుసులు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం పసుపు, ఒక 2 స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ అండ్ 2 స్పూన్స్ ధనియా పౌడర్, సరిపడా ఎగ్స్, సరిపడా సాల్ట్ అండ్ కరివేపాకు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కరివేపాకు. తయారు చేసే విధానం చూద్దాం రండి. ముందుగా కడాయిలో తగినంత నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడవ్వాలి ఫ్రెండ్స్. వేడయ్యాక ఇందులో కట్ చేసుకున్న ఎర్రగడ్డలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఇవి కొంచెం బాగా మగ్గాలన్నమాట. ఇది బాగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా అందులో వేసి బాగా మిక్స్ చేసి కలపాలి ఫ్రెండ్స్, ఒక 2 మినిట్స్ పాటు. టమాటా ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో రెడ్ చిల్లీ పౌడర్, కొరియండర్ పౌడర్, అలాగే చిటికెడు పసుపు వేయాలి. అందులో తగినంత సాల్ట్ కూడా వేసి మనం బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఈ టమాటా ముక్కలు బాగా ఉడికి దగ్గర పడాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా అన్నమాట. ఇలా కొంచెం గ్రేవీ చిక్కబడాలి. ఇలా చిక్కబడిన తర్వాత ఏం చేయాలంటే, ఇంకొంచెం వాటర్ కంటెంట్ ఉంది కాబట్టి మళ్ళీ కడాయి పైన మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిద్దాం. తర్వాత ఇలా గ్రేవీ చిక్కబడిన తర్వాత మనం రెడీగా పక్కన పెట్టుకున్న ఎగ్స్ని తీసుకెళ్ళి ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పగలగొట్టి వేసుకోవాలి. చూడండి, ఇలా మనకు సరిపడా ఎగ్స్ తీసుకొని ఇలా అన్నిటినీ పగలగొట్టి ఈ గ్రేవీలో వేయాలి ఫ్రెండ్స్. తర్వాత కడాయి పైన మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత ఏం చేయాలంటే 2 నిమిషాల తర్వాత ఇలా ఒక్కొక్కటిగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. రెండో వైపు తిప్పుకున్న తర్వాత వీటన్నిటిపైన ఏం చేయాలంటే మళ్ళీ ఈ కడాయి పైన మనం మూత పెట్టుకొని ఇంకొంచెం సేపు అలాగే ఉంచుకున్నాం. చూడండి, మూత తీసేసి చూద్దాం గ్రేవీ ఎలా రెడీ అయిపోయిందో. ఎగ్ కర్రీ రెడీ అయింది. ఎగ్ కర్రీ బాగా గట్టిపడి చిక్కబడిపోయింది. ఇదండి ఫైనల్గా మన అవుట్పుట్ ఇలా ఉంటుంది అన్నమాట. దీన్ని మనం సర్వ్ చేసుకొని తినేద్దాం. వేడి అన్నం, వేడిది కర్రీ ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాను. తినాలని చాలా ఆశగా ఉంది. నోరు కూడా ఊడిపోతుంది ఫ్రెండ్స్. చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా మమ్మీకి ఇస్తాను. మా మమ్మీ చెప్పిందన్నమాట. వేడి అన్నం, వేడి ఎగ్ కర్రీ కాలిపోతుంది కదమ్మా. ముందుగా మా మమ్మీ కలిపి పెట్టుకున్నాం ముద్దని నా కూతురికి పెడుతుంది. నా కూతురు తిని ఎలా ఉందో చెప్తుంది అన్నమాట. హనీ, ఎగ్ కర్రీ ఎలా ఉంది? నువ్వు తిని చూడుమా. నువ్వు తినుమా, నువ్వు తిని చెప్పుమా. ఉప్పు కారం సరిపోయిందేమో. బాగుందామా? పవన్ చిన్నాడు కూడా వచ్చేసినాడు. వాడికి కావాలంట. వాడికి కూడా కొంచెం పెట్టవా. కార్తీక్ నీకు కావాలా ఎగ్ కర్రీ? దానా కొంచెం తిందో దానా. అది కార్తీక్ బాగుందా నాన్న? ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా ఈ కర్రీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజుకి ఇదే వ్లాగ్ ఫ్రెండ్స్. బాయ్.